హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో అయితే మునక్కాయలు ఇంటి వెనకాల బాగా వచ్చాయండి. మళ్ళీ అవి కొయ్యకపోతే అవి ముదిరిపోతాయి, అందుకనే అవి ఉన్న వాటిని హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి నేను చెల్లి వచ్చాము. సో ఈ చెట్టు చూడండి, పాపం ఎంత మంచిదంటే మా బంగారు తల్లి అని చెప్పాలండి. ఎందుకంటే ఇది వర్షానికి ఏరులతో సహా పడిపోయినా కానీ మాకు కాయలు ఇస్తూనే ఉంది ఎనీ టైం. అంటే మా ఇంట్లోకి అయితే సరిపడా మునక్కాయలు అయితే ఇదే ఇస్తుందండి. మేమైతే బయట మునక్కాయలు ఏం కొనుక్కోము. చాలా అయితే మునక్కాయలే వచ్చేసాయండి. సో ఈ మునక్కాయల వల్ల కూడా చాలా, అంటే మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటండి. నాకైతే కొన్ని తెలిసినవి చెప్తాను. సో మీకు ఏదైనా తెలిసిన కామెంట్ రూపంలో నాకు చెప్పండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను వీటి వల్ల ఏంటి యూజెస్ అనేది. సో ఇదేంటంటే ఈ మునగాకుని మనం పొడిగా చేసుకున్నాం అనుకోండి, పొడి చేసుకొని డైలీ ఒక 2 స్పూన్స్ అలా తిన్నాం అనుకోండి, రక్తహీనతను తగ్గిస్తుందంటండి. సో దీనివల్ల ఐరన్, కాల్షియం అనేది మనకి బాగా వస్తాయంట. ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా మంచిగా పెరుగుతుందండి ఈ మునగాకు వలన. మనకి కంటి చూపు అనేది కూడా మంచిగా వస్తుంది. అంటే ఏ విటమిన్, సి విటమిన్ బాగుంటుందంటండి ఈ మునగాకులో. ఇలాగే శ్వాసకోశ సంబంధాలు వ్యాధులు ఉంటాయి కదా, వాటి గురించి కూడా మంచిగా యూజ్ అవుతుందంటండి. ఇంకా చాలానే ఉన్నాయండి, నాకైతే కొన్ని తెలిసింది, ఆ కొన్నిట్లో ఇవి కొన్ని. సో మీకైతే ఏమేమి తెలుసో, మీరు మునగాకుతో ఏమేమి వెరైటీస్ చేసుకుంటారో చెప్పండి. మేమైతే ఏం చేయవండి, కాకపోతే మునగ చెట్టు ఉంటుంది కానీ మేము ఓన్లీ మునక్కాయల వరకే యూజ్ చేసుకుంటాము, మిగతా వాటిని అన్నిటినీ వదిలేస్తాము. చూడండి, చెట్టు చివరనైతే ఉన్నాయండి కాయలు. అది అందట్లేదు నాకు, ఎంత ట్రై చేసినా కానీ. చాలా అయితే కొమ్మలు ఇచ్చేసాను ఆ కాయలు కోయటానికి అని చెప్పేసి. చెట్టు పైకి కూడా ఎక్కానండి. ఇవి చాలా సున్నితమైన చెట్టు అండి, ఎలా అయినా సరే ఊరికి అలా ఎక్కానో లేదో ఇరిగిపోయిందండి కొమ్మ అనేది. నేను కూడా కింద పడ్డాను. దాంట్లో నుంచి చీమలు, అంటే వర్షం పడింది కదా, సో అందువల్ల చీమలు అవన్నీ దాంట్లోనే ఉండిపోయాయి. మాకైతే ఒక మునక్కాయలు ఒక 7-8 దాకా వచ్చాయండి. అవి మొత్తం మేమే తినము, మేము ఒక 2 ఉంచుకొని ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసాము మిగతావి. చూడండి, చాలా హైట్లో ఉన్నాయి. అక్కడ వేసుకోవడానికి కూడా నాకు ఏమంతగా ప్లేస్ లేదు. అలాగా కొమ్మలన్నీ ఇడ్చుకుంటా కాయలన్నీ కోసేసాను. మొత్తానికైతే కాయలన్నీ కోసేసానండి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఈ మునగాకు గురించి మీకు ఇంకేదన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మన వల్ల ఇంకొకరికి కూడా తెలిస్తే దాని బెనిఫిట్స్ అనేది, సో వాళ్ళకి ఏదన్నా యూజ్ ఉంటుంది కదా, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, సో అందుకని అడుగుతున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. సో మన ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ముందుకి. ఓకే, బాయ్ అండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మేము మంచి వీడియోస్తో ముందుకు రాగలుగుతాము. సో అందుకే అడుగుతున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.